పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి 16వ తేదీ వచ్చింది. ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు. ఇకపోతే 17వ తేదీన మాఘ బహుళ పంచమి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు, తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, ఉపనయనాలు అన్నీ కూడా. ఇక 18వ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి. మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆ తర్వాత ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చేయం, అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ షష్ఠి రోజున మనము గృహప్రవేశ నిర్మాణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇక 19వ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం 7:32తో వెళ్ళిపోయి సప్తమి వస్తుందండి. కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, శోభనాలు చేయొచ్చు, ఆ తర్వాత గృహప్రవేశాలు అన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇక మనకి 20వ తేదీ మాఘ బహుళ సప్తమి ఉదయం 9:58 వరకు ఉండే, ఆ తర్వాత అష్టమి వస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం 8 గంటలకి మనం జరుపుకోవచ్చు. ఆ రోజు వర్జ్యం కూడా సాయంత్రం 5:54 నుంచి 7:39 ఉంది. కాబట్టి నిర్భయంగా, నిర్మోహటంగా ఉదయం 8 లోపల కార్యక్రమాలు, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు 9:58 వచ్చేదాకా. అలాగే 21వ తేదీన మాఘ బహుళ అష్టమి ఉదయం 11:58 వరకు ఉంది. ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు. అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క 22వ తేదీన మాఘ బహుళ నవమి, ఈరోజు మధ్యాహ్నం 1:20 దాకా ఉంది. 1:20 దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవన్నీ కూడా. ఈ వారం రాశిఫలాలను చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది ఈ వారం. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామండి, మరి మేము ఆఫీసులకు వచ్చేస్తామండి అంటే అక్కర్లేదంటారు ఇండియాలో. మరి ట్రంప్ కంపల్సరీ రాకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి 8 నెలల జీతం ఇచ్చేసి ఇంటికి పంపించేస్తామంటాడు వాడు. అమెరికన్స్ అంతా కూడా, మరి మన తెలుగు వాళ్ళంతా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ విధంగా మేము వస్తామని, మీరు దేనికైనా సరే రెడీ అని చెప్పి ఏకైక రాశి ఈ మీనరాశి వారు. మీ ఉద్యోగాల్లో స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు, కొత్త కొత్త పరిచయాలు పెట్టుకుంటారు, ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకెళ్ళిపోతారు, అప్పులు చేయడంలో దిట్టలు మీరు. ఈ వారం వద్దంటే అప్పులు తెగొస్తాయి. చక్కగా పందాలు, రేసులు ఇలాంటివన్నీ కూడా ఆడి పడేస్తారు. డబ్బులు పోగొట్టినా కూడా మొక్కమో అన్నటువంటి ధైర్యంతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులకి మెంటలెక్కిస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని చూడగానే గుండె గబేలని భయపడుతూ ఉంటారు. ఈ వారం అంతా కూడా అలా భయపడుతూ ఉంటారు. ఇక మీ పిల్లల నుంచి మీకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క విజయాలు సాధించి, వాళ్ళ యొక్క మంచి బుల్లి మాటలను వింటూ. మరి అలాగే మీ భార్య గురించి మీకు అనారోగ్యం వస్తుందేమో, మరి సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల అని మీరు భయపడుతూ ఉంటారు. దానికి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ పిల్లల స్కూల్ విషయాల్లో మరి మనకి ఏం సీట్లు వస్తాయి, ఎలా ఉంటుంది అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారంతా కూడా బంధుమిత్రులతో చక్కగా తీర్థయాత్రలు, విహారయాత్రలు అన్నీ కూడా చేస్తారు. విదేశాల్లో సీట్లు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు చక్కగా ముందుకు వెళ్ళి అప్లై చేసుకుంటారు. వీసాలు అన్నీ కూడా
మీకు విదేశాలకు పంపించడానికి మీ బంధువులు, మీ ప్రాణ స్నేహితులు మీరు కోరుకోకుండానే డబ్బులు వేసే అకౌంటుల్లో మీకు చక్కగా మీకు సహకారం అనేటటువంటిది చేస్తారు. మీ పూర్వ లవర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి మీ ఇంటికి వచ్చేయడం ద్వారా మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వారు సాంప్రదాయబద్ధమైన జ్యోతిషం ప్రకారము శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు మరి చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. తంత్ర జ్యోతిష ప్రకారంగా చెరుకు కానీ, చెరుకు రసాన్ని కానీ వికలాంగులకి ఇవ్వండి. అలాగే చెరుకు విల్లుని పెట్టి లలితా సహస్రనామాన్ని మీరు ఇంట్లో జపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారంలో కలుగుతాయి. తిరిగి వచ్చే వారం కలుద్దాం. శుభమస్తు.